వ్యవసాయం చేసి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈరోజు మాత్రమే కాదు, రాబోయే ఎన్నో సంవత్సరాల పాటు కూడా ప్రతి ఒక్కరికి సరిపడా ఆహారం లభించేలా మనం నిర్ధారిస్తున్నామా అని మీరెప్పుడైనా ఆలోచించారా? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా! భవిష్యత్తులో భూమిపై ఆహారం పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని మీరెప్పుడైనా అనుకున్నారా? నమ్మినా నమ్మకపోయినా అలాంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడే విజ్ఞానం, వ్యవసాయం మరియు తెలివైన నిర్ణయాలు ఆకలిని ఎదుర్కొని ఆహార భద్రతను ఎలా మెరుగుపరుస్తాయో తెలుసుకుందాం. ముందుగా ప్రాథమిక విషయాలతో ప్రారంభిద్దాం. ప్రకృతిలో ఆకుపచ్చ మొక్కలు మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు మాత్రమే తమ ఆహారాన్ని తామే తయారు చేసుకోగలవు. వీటిని స్వయం పోషకాలు అంటారు. మిగతా జీవులైన జంతువులు, మనుషులు మరియు చాలా జీవులు ఆహారం కోసం ఈ స్వయం పోషకాలపై ఆధారపడతాయి. అందుకే వీటిని పరపోషకాలు అంటారు. ఇప్పుడు చరిత్రను కొంచెం వెనక్కి తిరిగి చూద్దాం. చరిత్ర అంతటా మనుషులు తమ ఆహార అవసరాలను తీర్చుకోవడానికి ప్రధానంగా వ్యవసాయం మరియు పశుపోషణ మీదే ఆధారపడ్డారు. మన ఆహార అవసరాలను తీర్చడానికి వ్యవసాయం, పశుపోషణ సరిపోతున్నాయి. కానీ జనాభా పెరుగుతున్న కొద్దీ అవి మాత్రమే ఇక సరిపోవు. ఎక్కువ మందికి ఆహారం అందించాలి అంటే మనం దృష్టి పెట్టాల్సింది పిండి పదార్థం తక్కువగా ఉండే ఆహార ధాన్యాలు, ఎక్కువ పోషక విలువలు కలిగిన పంటలను పండించడం, అలాగే జంతువుల ద్వారా లభించే ఆహార వనరులను విస్తరించడం. ఇది వినడానికి సులభంగా అనిపిస్తుంది కదా! కానీ అంత సులభం కాదు. దురదృష్టవశాత్తు మనం కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాం. అవి వాతావరణ మార్పు, సారవంతమైన భూమి తగ్గిపోవడం, అస్థిరమైన పర్యావరణ పరిస్థితులు. ఇవన్నీ తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మరింత కష్టతరం చేస్తున్నాయి. అయితే పరిష్కారం ఏమిటి? ఆహార ఉత్పత్తిని పెంచాలంటే వ్యవసాయాన్ని తెలివిగా నిర్వహించాలి. అదెలా సాధ్యం? మట్టిలో పోషకాలను పెంచడం, మంచి నాణ్యత గల విత్తనాలు మరియు మొక్కలను ఎంపిక చేయడం, సరైన వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అంటే ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులను కూడా ఉపయోగించాలి. అయితే పోషకాలు మాత్రమే సరిపోవు. మన పంటలను చీడపురుగులు మరియు వ్యాధుల నుండి కూడా రక్షించాలి. అలాగే జంతువుల ద్వారా ఆహారం ఉత్పత్తి చేసే విషయంలో మిశ్రమ వ్యవసాయం చాలా ముఖ్యమైనది. మిశ్రమ వ్యవసాయం అంటే ఏమిటి? అంటే వ్యవసాయాన్ని పశుపోషణతో లేదా వ్యవసాయాన్ని కోళ్ల పెంపకంతో లేదా తేనెటీగల పెంపకంతో కలిపి చేయడాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు. ఈ పద్ధతులన్నీ కలిసి పెరుగుతున్న ఆహార అవసరాలను తీర్చడంలో సహాయపడతాయి. ఇప్పుడు పంటల గురించి తెలుసుకుందాం. మన ఆహారంలో తృణధాన్యాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తృణధాన్యాల నుండి కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. గోధుమలు, వరి, మొక్కజొన్న వంటి ధాన్యాల నుంచి కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. అలాగే బఠానీలు, శనగలు, మినుములు వంటి పప్పు ధాన్యాల నుంచి ప్రోటీన్లు లభిస్తాయి. అంతేకాకుండా వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నూనె గింజల పంటల నుంచి మనకు నూనెలు లభిస్తాయి. అలాగే కూరగాయల నుంచి విటమిన్లు మరియు ఖనిజ లవణాలు లభిస్తాయి. వేర్వేరు పంటలకు వేర్వేరు పర్యావరణ పరిస్థితులు అవసరమని మీకు తెలుసా? అందుకే ఖరీఫ్ పంటలు ఒక నిర్దిష్ట కాలంలో పండిస్తారు. ఖరీఫ్ పంటలు వర్షాకాలంలో పండిస్తారు. రబీ పంటలు శీతాకాలంలో బాగా పెరుగుతాయి. ఇప్పుడు సంవత్సరాలుగా ఆహార ఉత్పత్తి ఎలా పెరిగిందో తెలుసుకుందాం. 1960 మరియు 2004 మధ్య భారతదేశంలో సాగు భూమి విస్తీర్ణం కేవలం 25% మాత్రమే పెరిగింది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అదే కాలంలో ఆహార ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది. ఇన్ని సంవత్సరాల్లో సాగు భూమి కేవలం 25% మాత్రమే పెరిగిన ఆహార ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది. ఇది ఎలా సాధ్యమైందని మీరు అనుకుంటున్నారు? దీనిని సాధ్యం చేసిన కారణాలేమిటి? దీనికి ప్రధానంగా 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటిది అధిక నాణ్యత గల విత్తనాలు మరియు మొక్కలను ఎంపిక చేయడం. రెండవది పోషకాలను సరైన విధంగా ఉపయోగించడం. మూడవది సమర్థవంతమైన పంట సంరక్షణ పద్ధతులను అమలు చేయడం. ఈ పద్ధతులన్నీ కలిసి
పంట నిర్వహణలో భాగంగా పరిగణించబడతాయి. పంటల మెరుగుదల మరియు హరిత విప్లవం గురించి తెలుసుకుందాం. ఇందులో సాధారణంగా ఉపయోగించే ఒక పద్ధతి మొక్కల సంకరణ, ప్లాంట్ బ్రీడింగ్. ఇందులో శాస్త్రవేత్తలు ఆరోగ్యకరమైన మొక్కలను ఎంపిక చేసి వాటి ద్వారా మెరుగైన పంట రకాలను అభివృద్ధి చేస్తారు. భారతదేశంలో 1970లలో జరిగిన హరిత విప్లవానికి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ నాయకత్వం వహించారు. ఇది భారత వ్యవసాయ చరిత్రలో ఒక గొప్ప మలుపుగా నిలిచింది. ఆ కాలంలో జరిగిన విశేషమైన వ్యవసాయ అభివృద్ధి వల్ల పంట దిగుబడులు భారీగా పెరిగాయి. అదెలా సాధ్యమైంది? ఆధునిక సాంకేతికతలు మరియు వ్యవసాయ ఇన్పుట్లు అంటే మెరుగైన విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల మొదలైన వాటిని ఉపయోగించడం వల్ల. మరి హరిత విప్లవం అంటే ఏమిటి? ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి పంట దిగుబడులను పెంచిన వ్యవసాయ అభివృద్ధి కాలాన్ని హరిత విప్లవం అంటారు. ఆధునిక సాంకేతికతలు మరియు వ్యవసాయ ఇన్పుట్లను ఉపయోగించి పంట దిగుబడులను పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. ఇందులో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి వంటి సంస్థలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. అలాగే కేంద్ర వరి పరిశోధనా సంస్థ, ప్రస్తుతం ఇది జాతీయ వరి పరిశోధనా సంస్థ, మరియు ఒడిశా వ్యవసాయ మరియు సాంకేతిక విశ్వవిద్యాలయం కూడా వ్యవసాయ అభివృద్ధికి విశేష కృషి చేశాయి. అయితే ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? ఆహార భద్రతను మెరుగుపరచడం అంటే కేవలం పంటలను పండించడం మాత్రమే కాదు. అది మెరుగైన విత్తనాలను ఉపయోగించడం గురించి, మొక్కలను రక్షించడం గురించి, పోషకాలను సక్రమంగా నిర్వహించడం గురించి, వ్యవసాయంలో శాస్త్రాన్ని ఉపయోగించడం గురించి. ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన ఒక విషయం, మీ ప్రాంతంలో మెరుగైన పంటలు లేదా మెరుగైన వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన ఉదాహరణలను గుర్తించగలరా? మీరు మీ ప్రాంతంలోని రైతులతో మాట్లాడవచ్చు, లేదా ఒక మొక్కల నర్సరీని సందర్శించవచ్చు, లేదా మీకిష్టమైన ఆహారం ఎలా పండిస్తారో దాని వెనుక ఉన్న శాస్త్రాన్ని తెలుసుకోవడానికి పరిశోధించవచ్చు.